వాతావరణ మార్పులతో వరదలు వచ్చాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. వరద బాధితులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్ చేశారు. వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరదలకు ఇండ్లకు కోల్పోయిన వారికి 5 లక్షల రూపాయలు అందించాలన్నారు రఘునందన్. షాపులు కోల్పోయిన వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇబ్బంది అయింది కాబట్టి ఆ ఏబీ పాండ్యా కమిటీ రికమెండ్ చేసినటువంటి రీతి లోపల ఆ గేట్ల పునరుద్ధరణతో పాటు అక్కడ అదనపు స్పిల్వే కోసం ఏర్పాటు చేయాలని చెప్పి ఏబీ పాండ్యా కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ కమిటీ నివేదికను యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేస్తే కడెం లాంటి ప్రాజెక్టులు ప్రమాదవశాత్తు తెగిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సార్. అక్కడ ఉన్నటువంటి 3 పిల్లర్లు కూడా ఇప్పటికే డ్యామేజ్ అయిపోయినాయి. ఏ నిమిషమైనా అక్కడ ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది సార్. కాబట్టి దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఎక్కడైతే రైతులు నష్టపోయినరో గతంలో ముఖ్యమంత్రి గారు తిరిగినట్టు పోయిన సంవత్సరం వారు ప్రకటించినట్టు 1 ఎకరా నష్టపోయినటువంటి రైతులకు 10,000 ఏ రకంగా ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా పంట నష్టం జరిగినటువంటి రైతన్నలకి దయచేసి వెంటనే ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, వరంగల్, మంచిర్యాల, ఇతర పట్టణాలతో పాటు గ్రామాలలో ఎక్కడైతే ఇళ్లకు నీరు వచ్చి మొత్తం వస్తువులు పాడైపోయినాయో వారికి వెంటనే ఇమీడియట్ రిలీఫ్ కింద ఒక 50,000 రూపాయలు ఇస్తే ఉప్పో, పప్పో, గ్యాస్ నుండో సిలిండర్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మోరంచపల్లి లాంటి గ్రామాలలాగా ఎక్కడైతే